నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ నేను మీ ఉదయ్ కిరణ్ తెలంగాణలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ క్యాబినెట్ రెండోసారి విస్తరణ చేయబోతా ఉన్నారు దాంట్లో ఇద్దరు ఓసీలు ఇద్దరు బీసీ మంత్రులు అవుట్ అంటూ కూడా తెలుగు స్క్రైబ్ సంచలనాత్మకమైనటువంటి ఒక వార్తను తీసుకొని వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పనితీరుపై ఒక సర్వే చేసే వీళ్ళంతా డమ్మీ ఉన్నారు పైసలు సంపాదించుకోవడానికి దోచుకోవడానికి తప్ప దేనికి పనిచేస్తలేరు మంత్రివర్గకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అనే విషయం మీద ఇదో పంచాయతీ లేవనెత్తారు అయితే ఇక్కడ ఒక తెలుగు స్క్రైబ్ ఇచ్చినటువంటి తెలంగాణ క్యాబినెట్ నుండి 4 మంత్రులు అవుట్ ఇద్దరు ఓసీ ఇద్దరు బీసీ మంత్రుల బర్తరఫ్ ఆశించిన స్థాయిలో మంత్రుల పనితీరు లేకపోవడంతో మంత్రుల కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతుండడంతో 4 మంత్రులను తొలగించాలని క్యాబినెట్ మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత టీపీసీసీ చీఫ్ తర్వాత ఏఐసీసీ నిర్ణయించినటువంటి నిర్ణయం కింద తెలుగు స్క్రైబ్ రాసుకుంటూ వచ్చింది దాని క్వశ్చన్ మార్క్ కూడా లేదు డౌట్తో ఒకటి అయితే రాసింది అసలు తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల పనితీరుపై ఒక సర్వే కనుక పెడితే ఏ మంత్రి కూడా 100కు 50 మార్కులు రావు కదా కనీసం 10 మార్కులు కూడా రావు ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే అక్కడ ఖమ్మంలో వరదలు వచ్చి పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు హైదరాబాద్లో ఉంటారు ఆడ కరీంనగర్ హుస్నాబాద్ల రైతులు పంట నష్టపోయి అక్కడ పేదలు అందరు ఇబ్బందుల పాలవుతా ఉంటే అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న జూబ్లీహిల్స్ యూసుఫ్గూడల దోషలేస్తుంది ఆడ పొంగులేటి ఆడనాయన చూడరనాయన అంటే ఆయన పోయి బీఆర్ ఎలక్షన్లలో టిఫిన్లు చేస్తుంది కొండా సురేఖక్క గురించి తెలిసిందే అందరూ మంత్రులు కూడా జూబ్లీహిల్స్ మీద పడితే మీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలల్లో పేద ప్రజలకు న్యాయం చేసేదేవాడు అసలు ఎమ్మెల్యే గెలిపించుకున్నది మీరు జూబ్లీహిల్స్లో తిరగనికేనా రాష్ట్రం వ్యాప్తంగా తిరగాలి కరెక్టే మంత్రి అయినప్పుడు సమస్యలు ఆ శాఖకు సంబంధించినటువంటి ఇబ్బందులు తెలుసుకోవాలి ఇది కరెక్టే కానీ ఎంతవరకు అనేది ఒక పాయింట్ని మీరు మాట్లాడాలి దోశలు వేసుకుంటే ఇక్కడ నిలబడ్డాడు యూసుఫ్గూడలో దోశలు వేయనికనా నేను ఎమ్మెల్యే గెలిపించింది హుస్నాబాద్ ప్రజలు ఇంటింటి ప్రచారం చేసి పోయి హుస్నాబాద్ ప్రజలను కాపాడుకోవచ్చు కదా అసలు ఎంత పక్కన పెడితే 7-8 మంది ముఖ్యమంత్రి గారితో కలిపి అంత ఓసీ మంత్రులు ఉన్నారు బీసీలలో ఉన్నదే 3 కదా వాకిటి శ్రీహర్ అన్న ఒకడు పొన్నం ప్రభాకర్ అన్న ఒకరు ఇక్కడ అక్క కొండ సురేఖ అక్క ఒకరు మరి దీంట్లోనే ఇద్దరు తీసేస్తే ఎవరు పోవాలా దీంట్లోనే ఇద్దరు అంటే ఎవరు కొండా సురేఖ ప్లస్ పొన్నమా బీసీలలో అంటే 3 మరి వాకిటి శ్రీహర్ అన్నకైతే తీసే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే ఆయన మల్లికార్జున ఖర్గే గారికి అత్యంత సన్నిహితుడు ఆయన అదొకటి ముదిరాజ్ క్యాస్ట్ బేస్ మీద చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జనాభా ఇద్దరు ఎవరు మరి ఒకవేళ ఇద్దరు బీసీ మంత్రులను తీసేయాల్సి వస్తే క్రిస్టల్ క్లియర్గా పొన్నం ప్రభాకర్ అన్న ఉంటాడు తర్వాత కొండా సురేఖ అక్క ఉంటుంది ఇక్కడ క్లియర్గా రాసుకుంటుంది అవినీతికి పాల్పడుతుండడంతో 4 మంత్రులను తొలగించాలని చెప్పేసి ఆ ఓసీలల్లా మరి 7 మందిలల్లా ఎవరు అంటే భర్తు ఖాయం చేస్తారు ఓసీలకి వెళ్ళి ఓసీకి పోయినా కూడా అక్కడ ఎవరిని తెచ్చిపెడతారు రాజగోపాల్ రెడ్డి గారిని తెచ్చిపెడతారు ఎందుకంటే మంత్రి పదవి ఇస్తాను హామీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురులా క్యాబినెట్లో ఉన్నదే 3 బీసీ మంత్రులు ఎవరు పొన్నం వాకిటి కొండ ఇప్పుడు ఈయన వివాదాస్పదాలకు కేర్ ఆఫ్ ఇక్కడ వివాదాస్పదాలకు కేర్ ఆఫ్ అక్క అదే వాకిటి శ్రీహరి గారు ఖర్గే గారికి సంబంధించినటువంటి వ్యక్తి అది సెకండరీ పొన్నంగా బీసీలలో ఇద్దరు అంటే బీసీలలో 2 మంత్రులు అంటే వీళ్ళిద్దరు ఎగిరిపోతారు వీళ్ళిద్దరు అవుట్ అయిపోతారు ఆ తర్వాత ఎవరిని తీసుకొచ్చి పెడతారు అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది ఇక్కడ ఒకరిని +1 అజారుద్దీన్ అయ్యిండు రేపు నామినేట్ ప్రమాణ స్వీకారం చేస్తాడు మరో +1 రాజగోపాల్ రెడ్డి అవుతాడు వాళ్ళే మాట ఇచ్చారు కాబట్టి ఇంకా +1 ఎక్సెట్రా చాలా మంది ఉంటారు అయితే ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఇక్కడ బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ 42% ఎవరైతే ఉన్నారో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పుకుంటేనే ఇక్కడ కనుక బీసీలకు సంబంధించినటువంటి వీళ్ళని తీసేసినా సరే మళ్ళీ అవి కూడా బీసీలకే ఇవ్వాల్సినటువంటి ఆస్కారం కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది ఆ ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది ఎందుకు అంటే క్లియర్గా బీసీలకు న్యాయం చేయలేకపోతారు ఇప్పుడు వాకిటి శ్రీహరి గారిని అయితే తప్పించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు బట్ పొన్నం రీసెంట్గా అడ్లూరి మీద ఇక్కడ కొండా సురేఖ అక్క గారు రేవంత్ రెడ్డి గారి మీద పొంగులేటి ఉత్తమ్ రోహిన్ రెడ్డి
రోహిన్ రెడ్డి అంటే ఇక రేవంత్ రెడ్డికి అనుచరుడు అనుకోండి. ఉత్తమ్ పొంగులేటికి మాత్రం గట్టినాగే చాకించారు. అందరు రెడ్లకు వ్యతిరేకంగా బీసీ పోరాటం చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ యొక్క విషయంలో అసలు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచన లేని ఒకటి, రేవంత్ రెడ్డి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఆ యొక్క పరిస్థితులను గమనించి మీ యొక్క ఎమ్మెల్యేలను హైదరాబాద్ ఇండ్లల్లా సోఫాలల్లా ఏసీలు వేసుకొని బెడ్రూమ్లలో వండుకోవద్దని చెప్పండి. హైదరాబాద్ గల్లీలల్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోతాయి. గెలిచినా ఓడినా మీకు పెద్ద ప్రభావం ఏముండదు, మీ ప్రభుత్వం ఏం కూలదు. కానీ గ్రామ స్థాయిలలో ప్రజలందరూ జల దిగ్బంధంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రాణాపాయ స్థితులలో బయటికి పోలేనటువంటి పరిస్థితి. దయచేసి మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను, మీ ఎంపీలను గ్రామ స్థాయిలలో, నియోజకవర్గ పార్లమెంట్ ఏరియాలో తిరగమనండి. ఆర్థిక సహాయాలు చేయమనండి. పంట నష్టపోయినటువంటి రైతులను కాపాడమనండి. గేదెలు, మూగజీవులు సరిపోయినటువంటి ఆ రైతన్నలకు సబ్సిడీలు ఇవ్వమనండి. వాళ్ళ ఇన్సూరెన్స్ పైసలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయండి. రోడ్లు కొట్టుకపోయినాయి, రోడ్ల శాఖ మంత్రితో మాట్లాడి ఆ రోడ్లు వేపి. ఇంతేగాని మీ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు రోడ్ షోలు, ఈ టార్గెటింగ్ మాటలు, రౌడీ షీటర్లు అనుడు, మీరనుడు, వారనుడు అన్ని బంద్ చేయి. తెలంగాణలల్లో మళ్ళొకసారి కాంగ్రెస్ కనిపించాలంటే ఈ టైంలో మీరందరూ కూడా గ్రౌండ్లో పబ్లిక్ ముందలుండి సేవలు చేసే కార్యక్రమాలు తీసుకుంటే ఇక్కడ క్లియర్గా తెలంగాణ మనసు మరోసారి దోచుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇదే విధంగా ఆడ మనుషులు కొట్టుకోపోతుంటే ఇక్కడ మీరు దోశలు వేసుకొని ఇస్త్రీ వేసుకుంటా, చేపలు పట్టుకుంటా ఇవన్నీ చేయకూరి. క్యాబినెట్ విస్తరణ అయితే కనుక ఇద్దరు బీసీలు ఎవరు? ఇద్దరు బీసీలు క్లియర్గా ఉన్నదే ముగ్గురులో ఇద్దరు ఉంటారు లేకపోతే లేదు. ఇది పరిస్థితి. స్టేట్ ఇన్ విత్ చిత్రగుప్త సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే, మేము చెప్పింది నిజం అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరీ ముఖ్యంగా చిత్రగుప్త అనే ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.